కళ్యాణ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ హరిహర వీరమల్లు. అయితే ఈ మూవీకి ముందు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ భీమ్లా నాయక్. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులయ్యింది. అయితే భీమ్లా నాయక్ మూవీ రిలీజ్ అయ్యాక కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరహర వీరమల్లు మూవీతో మన ముందుకు వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూడాలి పవన్ కళ్యాణ్ గారికి ఈ హరహర వీరమల్లు మూవీతో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. హరిహర వీరమల్లు మూవీని డైరెక్ట్ చేస్తుంది క్రిష్ జాగల్రముడి. ఇంకా ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది ఏ దయాకర్ రావు. ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి. అలానే ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. హరిహర వీరమల్లు మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు నిధి అగర్వాల్ గారు. అయితే నిధి అగర్వాల్ గారు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ హీరో. ఈ మూవీ రిలీజ్ అయ్యి చాలా రోజులయ్యింది. అయితే చాలా టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ హరహర వీరమల్లు మూవీలో నటిస్తున్నారు నిధి అగర్వాల్ గారు. చూడాలి నిధి అగర్వాల్ గారికి ఈ హరహర వీరమల్లు మూవీతో తెలుగులో ఇంకొక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ హరహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే హరిహర వీరమల్లు మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేశారు. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవుతుంది అని మూవీ టీం అంటున్నారు. అయితే ప్రస్తుతం ఈ హరిహర వీరమల్లు మూవీ టీం షూటింగ్ని చాలా ఫాస్ట్గా జరుపుకుంటున్నారు. అయితే ఈ హరిహర వీరమల్లు మూవీని 2025 మార్చిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి హరిహర వీరమల్లు మూవీ మార్చిలో రిలీజ్ అయ్యాక హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.